అనంతపురం జిల్లా అంటే కరవుకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి చోట మామూలు పంటలు పండించడమే చాలా కష్టం. కానీ శీతల ప్రదేశాల్లో పండే యాపిళ్లు పండించి ఔరా అనిపిస్తున్నారు రమణారెడ్డి అనే రైతు. తొలిగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి రమణారెడ్డి లాభాలు ఆర్జించారు. ఆ అంటు మొక్కలను ఇతర రైతులకు విక్రయించారు. ఆ తర్వాత ఖర్జూరం పండించి భారీ దిగుబడి సాధించారు. ఈసారి ఏదైనా కొత్త పంట వేయాలని ఆలోచించి ఇజ్రాయెల్ నుంచి తన స్నేహితుడి ద్వారా యాపిల్ మొక్కలు తెప్పించారు. 2022లో సాగు మొదలుపెట్టి ఇటీవల ఓ 2.5 టన్నులు విక్రయించారు. ఈ యాపిల్ సాగు గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఉద్యానవన అధికారులు తోటకు వెళ్లి పరిశీలించారు. పంట గురించి అడిగి తెలుసుకున్నారు. కరవు సీమలో యాపిల్ సాగుతో సిరులు కురిపిస్తున్న రమణారెడ్డితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. అత్యల్ప వర్షపాతంతో సాధారణ పంటలు పండడమే కష్టసాధ్యమైన అనంతపురం జిల్లాలో యాపిల్ పంట సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మన రైతు రమణారెడ్డి మనతో ఉన్నారు. రైతును అడిగి తెలుసుకుందాం. మొదట అసలు ఈ పంటను ఎలా సాగు చేశారు, ఏంటి, ఈయనకు సలహాలు సంప్రదింపులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఏంటి అన్న విషయాలు. అసలు యాపిల్ పంట సాగు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏంటి? నేను వచ్చి సార్ ఇక్కడ యాపిల్ కేఎల్డి వెరైటీ ఇది. నేను మొక్కలు వచ్చి ఇజ్రాయెల్ దేశం నుంచి తెచ్చుకున్నాను సార్ ఇక్కడికి. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం నుంచి ఎందుకు ఎంచుకున్నానంటే సార్ మన అనంతపురం అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా సార్, అధిక ఎండ ఉంటుంది కదా రాయలసీమలోనే. అందుకని మనకంటే ఎండలు ఎక్కువ ఉండే దాంట్లో ఎంచుకుంటే మనం సక్సెస్ అవుతామన్నట్టు సార్ అక్కడి నుంచి ఎంచుకున్నాను. ఇది కేఎల్డి వెరైటీ. ఇప్పుడు వచ్చి మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎన్ని మొక్కలు నాటారు? సార్ ఇప్పుడు వచ్చి నేను 2.5 ఎకరాలు ఇది సాగు చేశాను సార్. మొక్కలు వచ్చి 1500 మొక్కలు నాటాను. దీంట్లో వచ్చి సార్ మనం సాలుకి వచ్చి మనం 12 అడుగులు, చెట్టుకి వచ్చి 5 అడుగులు పెట్టినాము. ఒక ఎకరాకు వచ్చి 600 మొక్కలు పెట్టినాయి సార్. మనకు 2.5 ఎకరాకు కలిసి 1500 మొక్కలు నాటాను సార్. కంది, వేరుశనగ ఇలాంటి సాగు చేస్తేనే పంట చేతికి రావడం కష్టమనే పరిస్థితులు ఇక్కడ ఉంటాయి, వాతావరణ పరిస్థితులు. మీరు చల్లని ప్రాంతాల్లో సాగు చేసే దీన్ని ఎలా, అసలు ఏంటి మీ ధైర్యం ఏంటి? అంటే యాపిల్ అంటే అంతా సిమ్లా, హిమాచల్లోను, జమ్మూ కాశ్మీర్ అక్కడే పండుతాయి అనుకుంటారు సార్. ఇది కేఎల్డి వెరైటీని ఎక్కువ ఎండల్లోనే పండే సార్. ఇక్కడ మనకి అక్కడ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎక్కువ ఎడారి ప్రాంతమే సార్. అది కానీ ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి సార్ అక్కడ పండుతంటే మనది ఎండలే కదా, ఇక్కడ ఎందుకు పండదు అన్నట్టు సార్ ప్రయోగం చేసినాను. ఇప్పటికైతే సక్సెస్ అయినాను. మొత్తం మీరు నాటిన వాటిల్లో ఎన్ని టన్నులు అమ్మారు, ఎంత డబ్బు వచ్చింది? అంటే మేము కాప్ అయితే ఈసారి ఫస్ట్ కాప్ వేస్తారు. ఇంకా ఇది బాగానే వచ్చింది. కానీ మనకి మన ఉగాది ముందర సార్ మనకి వర్షం వచ్చేది సార్. వడగండ్లో అవి పడినప్పుడు కాయలన్నీ డ్యామేజ్ కింద కనీసం అంటే ఒక 3 టన్నుల వరకు అట్లా రాలినాయి సార్. మనకి ఇప్పటికైతే మనం అమ్మిండేది వచ్చి 2 టన్నులు అమ్మినాం సార్. ఇంకా ఉంటే ఒక టన్ను అట్లా ఉండొచ్చు అనుకున్నాం సార్. చెట్టు మీద బెంగళూరుకి రిలయన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ తోటలోనే వచ్చి కొనుగోలు చేసుకున్నారు. ఎట్లా అమ్మారు? టన్ను ఏ రేట్తో అమ్మారు? అప్పుడు మార్కెట్లో ఏ రేట్ నడుస్తూ ఉంది, రీటైల్ మార్కెట్? సార్ ఇది వచ్చి కాయలు గ్రేడింగ్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు సార్. ఇది మనకి ఏ గ్రేడ్ వచ్చి సార్ మనకి 1,70,000తో తీసుకున్నారు సార్. అంటే 170 రూపాయలతో కిలోను. అదే బి గ్రేడ్ వచ్చి సార్ మనకి 130, 120 అట్లా తీసుకున్నారు సార్. అంటే మనది మార్కెట్లో వచ్చి సార్ వాళ్ళు వచ్చి 250 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. మొత్తం ఎన్ని మొక్కలు తెప్పించారు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎన్ని ఎకరాలు నాటారు? సార్ నేనైతే మొత్తం అంతా 1500 మొక్కలు తెప్పించాను సార్. ఒక మొక్క వచ్చి 650 పడింది. మనకి మొత్తం మొక్కలకు వచ్చి సార్ 9,75,000 అయింది. కానీ 25,000 నాకు బెంగళూరు నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది సార్. మొత్తం 10 లక్షల మొక్కలకి అయింది. మళ్ళీ మొక్కలు నాటినప్పుడు సార్ మనము దుక్కి బాగా చేసుకొని మనం 2 అడుగులు గోతి తవ్వుకోవాలి సార్. గుంత తవ్వుకొని దాంట్లోకి వచ్చి వర్మీ కాంపోస్టును, వేప పిండిను, మనము అన్ని సూడోమోనాస్, డైకోడర్మా అవన్నీ వేసి సార్ మొక్క నాటినాం సార్. మొక్క నాటినాక మనము 3 నెలలకు ఒకసారి వేప పిండిను, ఆ ఎరువు, మన పసులు ఎరువు, కోడి పెంట అవన్నీ ఇచ్చుకుంటే 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి చేసినాం సార్. మొక్క ఇప్పటి వరకు అయితే బాగుంది. ఏదైతే మొదటి పంట అమ్మినారు అది లాభదాయకంగా ఉందని అనిపిస్తాం. అంటే ఇది ఇంకా మన ఫస్ట్ పంటే కదా సార్. ఇది 3వ సంవత్సరం నుంచి అయితే ఎంత లేదన్నా కానీ ఒక 20 కేజీల వరకు తీసుకోవచ్చు. 800 చెట్లు పడతాయి సార్ ఎకరాకి. అది ఐడెన్సిటీలో నాటితే అంటే 10 × 5 నాటాలి సార్. అట్లయితే ఐడెన్సిటీలు 800 చెట్లు అవుతాయి. మనకి చెట్టుకి సపోజ్ మనకి ఒకవేళ 20 కేజీలు అనుకుంటాను, ఒక 15 అట్లా పెట్టుకున్నా కానీ మనకు వచ్చి సరే మనకి 12 టన్నులు వస్తాయి. ఈ రైతు ఎలా సక్సెస్ అయ్యాడు ఏంటి అనేది ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉమాదేవి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రైతు అసలు అంటే మన దగ్గర సాధారణ పంటలు పండడమే కష్టము, అట్లాంటిది అసలు యాపిల్ సాగు చేశాడు అంటే అసలు ఏంటి మేడం, ఎలా ఉంది? ఇక్కడ ఉండే ఈ ఎండలకి, ఈ డ్రాట్ సిచ్యుయేషన్స్ లో కూడా మనము ఎక్కడో చలి ప్రదేశాల్లో పండే పంటను కూడా మనం ఇక్కడ పండించగలిగామంటే ఆ రైతుని హ్యాట్స్ ఆఫ్. అతను రైతు కూడా సైంటిఫిక్ గానే వెళ్ళాడు. స్పేసింగ్ దగ్గర నుంచి కూడా అతను ఈ సిచ్యువేషన్ కి ఎలా ఉంటుందని ఆలోచించుకొని అక్కడ వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ ని తను ఇక్కడ కూడా ఫాలో అయ్యాడు. ఇంకా క్లోజర్ స్పేసింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఎకనామిక్ గా వైబుల్ గా ఉంటుంది, తొందరగా ఇన్కమ్ రావడానికి స్కోప్ ఉంది. ఈవెన్ డిసీజెస్ కూడా అంత ఎక్కువేం కనపడలేదు నాకు పొలంలో.
కానీ ఫర్దర్గా కూడా మనం ఇది కొత్త పంట కాబట్టి మనం సైంటిఫిక్గా కూడా ఇంకా కొంచెం రీసెర్చ్ చెయ్యాలి. లక్కీగా ఏంటంటే ఇది ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ లాగా రైతే తన సొంత ఖర్చుతో పెట్టుకున్నాడు. తోట ఇక్కడ సక్సెస్ అవుతుంది అని మనం ఒక 2 years మనం ఫీల్డ్లో చూసామంటే మనం రికమెండ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. మిగతా రైతులను కూడా వేసుకోమని చెప్పొచ్చు. సిమ్లా యాపిల్కి ఏం తక్కువ లేదు. ఇది కూడా మంచి స్వీట్గా అట్లా కూడా స్వీట్నెస్ కూడా బాగా ఉందండి. మరి ఈ యాపిల్ రైతుకు మనం ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా ఏదైనా చేయొచ్చా? ఇక్కడ మనకు రెగ్యులర్గా వచ్చే పంటలకే మనం సబ్సిడీ ఇస్తున్నాం గవర్నమెంట్ లెవెల్లో. ఇట్లా కొత్త పంటకి మనం సబ్సిడీ ఇచ్చి లార్జ్ స్కేల్లో రైతు వెంటనే అందరు పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ ఇది ఒక 3 years తర్వాత మనకి ఏదన్నా సక్సెస్ లో ఏదైనా కొద్దిగా అటు ఇటు అయ్యిందనుకోండి, దాని ఇక్కడ సర్వైవల్ అవుతుందా లేదా అన్నది, మళ్ళీ పంట బాగొస్తుందా లేదా అన్నది కూడా మనం 3 years స్టడీ చేస్తేనే ఈ వాతావరణానికి ఈ పంట కూడా సూటబుల్ అని డిసైడ్ చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రావడానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వము చేసే పనిని ఈ రైతు సొంత ఖర్చుతో చేశాడు. రైతులకు తర్వాత ఇక్కడున్న సైంటిస్టులకు ఒక కేస్ స్టడీ మాదిరి ఇక్కడ రీసెర్చ్ చేసుకోవడానికి ఒక ఫామ్ ఏర్పాటైంది. మరి ఈ రైతుకు ఏమన్నా అవకాశాలు కల్పించవచ్చా? ఇతను ఫ్రూట్ కవర్స్ కావాలన్నారు. ఫ్రూట్ కవర్స్ అయితే సబ్సిడీలో ఇస్తాం. మనకి యాపిల్కి లేకపోయినా కూడా నేను హెడ్ ఆఫీస్తో మాట్లాడాను. వాళ్ళు కూడా యాపిల్కి ఇవ్వండి, మనము మొక్కలకి ఇవ్వలేము ఇప్పుడు, కాబట్టి మీరు ఫ్రూట్ కవర్స్ డెఫినెట్గా ఇవ్వండి అన్నాము. డ్రిప్ సబ్సిడీలో వస్తుంది, అదైతే మనం డ్రిప్ గవర్నమెంట్ నుంచే ఇచ్చాము. ఇజ్రాయెల్లో అధిక ఉష్ణోగ్రతల మధ్యన యాపిల్ సాగు చేస్తుంటారు. అక్కడ అంటుగట్టిన మొక్కలను తీసుకురావడం వల్ల ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలోనే ఇక్కడ సాగు చేయడం వల్ల ఈ పంట సక్సెస్ అయింది అని చెప్పి ఉద్యాన శాఖ అధికారి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా మర్తాడు గ్రామం నుంచి.